ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి కుకింగ్ వీడియోస్ అండి. ఇదిగోండి నేను ఈరోజు చేయబోయే ఐటెం అండి. ఇదిగోండి ఒక గ్లాసు పచ్చజొన్నలు, ఒక గ్లాసు సజ్జలు, కొంచెం బియ్యం నానబెట్టుకోవాలండి 2 గంటలు నానబెట్టుకొని. ఇది షుగర్ పేషెంట్లు, బాలింతలు, చిన్నపిల్లలకి అందరికీ మంచిదండి ఆరోగ్యానికి. ఇది మిక్సీ పట్టుకొని ఆ మిక్సీలో వేసేటప్పుడు ఇదిగోండి బెల్లం మనం సరిపడంత వేసుకోవాలండి. బెల్లం ఇదిగోండి 4 ఇలాచీ మొగ్గలు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత ఈ జొన్న రొట్టెల్లాగా చేస్తామండి. చేసేటప్పుడు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి జొన్నలు మీకు చూపించా కదండి, నానబెట్టుకున్నాయి. ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను. ఇదిగోండి మరీ మెత్తగా కాదండి, కొంచెం బరకగా పట్టుకోవాలి. ఇదిగోండి ఇదిగోండి దీనిలోనే బెల్లము, కొంచెం 5 ఇలాచీ మొగ్గలు, కొంచెం ఉప్పు వేసి పట్టానండి. ఇదిగోండి పెనం పెట్టానండి, పొయ్యి మీద వేడెక్కింది. దానిలో ఇదిగోండి ఒక గంటి ఆయిల్ ఇలా వేసుకోవాలండి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, ఇది కొంచెం బరకగా మనం పట్టుకున్నాం కండి. దీన్ని ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా కొంచెం మందంగా రొట్టెలాగా వేసుకొని దీనిపై మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇందాక మీకు జొన్న రొట్టి ఎలా వేసుకోవాలో చూపించా కదండి. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఎంతో ఆరోగ్యవంతమైన జొన్న రొట్టెలండి. ఎవరైనా తినొచ్చండి, చిన్నపిల్లలు, బాలింతలు, షుగర్ ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ తినొచ్చు. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా చేసుకొని చూడండి. ఇదిగోండి షుగర్ ఇష్టం లేని వాళ్ళు కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని అయినా చేసుకోవచ్చండి. ఈ రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ వీడియో నచ్చినట్లయితే